జీవం కలిగిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. అద్వితీయ దేవ, జీవం కలిగిన మా తండ్రి, తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని మీరు అనుగ్రహించినటువంటి ఈ 3 సంవత్సరాల ప్రయాణము, మీ మహిమ కలిగినటువంటి పాదాలు మాకు అనుగ్రహించిన ఎంతో గంభీరమైనటువంటి మా ప్రాణము, గంభీరమైనటువంటి రక్షణ, గంభీరమైనటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తి, గంభీరమైనటువంటి మీ 2 రాజ్యము ఈ భూమి మీద ప్రభువా చూపించడానికి, కలిగి ఉండటానికి, మీ వద్దకు రావటానికి, ఈ శ్రేష్టమైన బల్లారాధనలో ముందుకు నడిపించమని నీ ప్రజలతో, మా అందరితో మా తండ్రి మీ ఆత్మ మాలో ఉండి మాట్లాడుచున్నారు, మాట్లాడువారు మీరు కాదనే ప్రవచనము మరొకసారి మీరు నెరవేర్చమని అంధకార శక్తులన్నీ కూలుస్తూ యేసు రక్తాన్ని బిడ్డల మీద, మా అందరి మీద ప్రోక్షిస్తూ మీరే ప్రత్యక్షమై ప్రభువా సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ పరిశుద్ధ రక్తముతో ప్రాణాత్మదే శరీరాన్ని, నోటి, పెదవుల, నాలుకలను మీరు కాల్చి శుద్ధి చేసి మీ చిత్తమును బయలుపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అద్వితీయ దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనల్ని ఎంతగానో బలపరిచి, ప్రేమించి ఈ 2025 సంవత్సరం మరొకసారి మన మీద ఆయన ఎంతో మన పైన నమ్మకాన్ని పెట్టుకొని ఈ సంవత్సరం అనేటువంటిది మనకు దయచేశారు. కాబట్టి ఈ సంవత్సరం ఏ వాగ్దానం అయితే దేవుడు మీకు లేఖనాల్లో నుంచి ఇచ్చారో ఆ వాగ్దానము అది ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకుండా ప్రతిదినము కూడా ఆ వాగ్దానాన్ని నువ్వు ఒక్కసారైనా కనీసం రోజుకి ఆ వాగ్దానం ఏం చేశాడో దాని మీద నువ్వు దృష్టి పెడితే నీకు నిజంగా అద్భుతమైనటువంటి క్షేమము దేవుడు ఇస్తాడు, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాత నిబంధన రాజకుమార పుత్రిక 7వ అధ్యాయంలో రాజకుమార పుత్రిక, ఇక్కడ రాజు కనిపిస్తూ ఉన్నాడు, పుత్రిక కనిపిస్తూ ఉంది. ఈరోజు మనము దేవుని పిల్లలుగా సంఘము అనే మాట అనగా వధువు, దేవుని యొక్క ఈ వధువు పుత్రికతో కూడా పోలుస్తూ ఉన్నాడు, కన్యతో పోలుస్తూ ఉన్నాడు, భార్యగా పోలుస్తూ ఉన్నాడు, ఆయన బిడ్డగా పోలుస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలను బట్టి ఆయా వచనాల్లో ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా కొన్నిసార్లు మన పిల్లల్ని, మనకి ఇష్టమైన వారిని కొన్ని వర్ణనలతో వివరిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. అందుని బట్టి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా ఇక్కడ ఏంటంటే రాజకుమార పుత్రిక అంటూ ఉన్నాడు. మాట్లాడే అంశం ఏంటంటే రాజకుమారతో నడవాలి, రాజకుమారుడితో నడవాలి. ఈ రాజకుమారుడితో నడవాలి అంటే చాలా అద్భుతం. దేవుని బిడ్డలారా, నీ పాదములతో, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. శిల్పకారుడు ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆభరణములు సూత్రముల వలె ఆడుచున్నవి. ఎక్కడైనా శిల్పకారుడు చెక్కినవి అవి ఎక్కడైనా ఆడుతాయా? శిల్పం ఎక్కడుంటే అక్కడ అలా ఉండవలసిందే. కానీ మనమేంటంటే దేవుని బిడ్డలారా, ఆడుతూ ఉన్నటువంటి ఆయన చేతిలో చెక్కబడిన శిల్పాలము, ఆమేన్. ఆయన జీవం కలిగినటువంటి రూపాలము, ఆయన అనుకున్నటువంటి చెక్కడములో ఆయన చేతిలో, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఆయనకు కోరుకుంటున్నాడు ఈ 2025లో ఈ స్థాయిలో చెక్కబడాలి. అయితే చెక్కబడాలి, ఆయన పరిపూర్ణతలో మనం మలచబడాలి అంటే ఏం చేయాలంటే రాజకుమారుడితో మనము నడవాలి. దేవుని బిడ్డలారా, నడవాలి.
ఈ నడక చాలా అద్భుతమైనటువంటిది, చాలా సుందరమైనటువంటిది అంటున్నాడు అక్కడ. ఆ నడక ఎంత అందంగా నడుస్తూ ఉన్నావు, వాట్ ఏ బ్యూటిఫుల్ వాకింగ్, అందమైనటువంటి నడక అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో ఎన్నో క్యాట్ వాక్లని, రకరకాల నడకలనేవి ఉన్నాయి. కానీ మన నడక పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే నడక. ఆమేన్. ఈ స్థలములో చాలా అద్భుతమైనటువంటి స్థలము. ఈ యొక్క సంఘములో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగేటువంటిది. దేవుని కార్యాలు ఈ 3 సంవత్సరాలు నడిచినటువంటి విధానము మరిచిపోలేనటువంటి దేవుని బిడ్డలారా. ఈ సింహాసనములో ఎంతో అద్భుతమైన ప్రేమ ఉన్నది. ఈ సింహాసనములో ఎంతో అద్భుతమైనటువంటి రక్షణ ఉన్నది. ఈ సింహాసనములో ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క చిత్తము ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజంగా దేవుడు అనేకమైనటువంటి ఈ నడకలతో ఆయన నడిపిస్తున్నటువంటి విధానము చాలా శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే మనం నడుస్తూ ఉన్నాం, ఈ లోకంలో సమాధాన పరచడానికే నడుస్తూ ఉన్నాం. ఈ లోకంలో దేవుడి యొద్దకు తీసుకొని రావడానికే నడుస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనేకమైన శోధనలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా దేని కొరకంటే దేవుని యొక్క సమాధాన పరచటానికే. దేవుని కుమారులు కాబట్టి, ఆయన పుత్రికలము కాబట్టి, ఆయన వధువు కాబట్టి, ఆయన సంఘము కాబట్టి రాజకుమారుడితో మనం నడుస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నడక రాజకుమారుడితో నడుస్తూ ఉంటే అయితే లోకంలో కొన్ని రకాల మొద్దులనేవి కూడా, మొద్దులంటే డల్ కాదు, మొద్దు అంటే బయట కర్ర ఉంటుంది కదా, ఆ మొద్దు, కర్ర మొద్దు. దేవుడు ఈరోజు 7 రకాల మొద్దుల్లో నుండి యేసయ్య తీసుకొచ్చే చిగురు. ఆయనతో నడవాలి అంటే కొన్ని రకాల మొద్దుల నుండి ఆ యొక్క చిగురు అనేది దేవుడే తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, చూద్దాం. మొదటగా ఉన్నటువంటి 7 రకాల మొద్దుల నుండి యేసయ్య ఏ విధంగా చిగురు తీస్తాడు. ఆ చిగురు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. చూడండి, ఇక్కడ మొక్కలు అయితే చక్కగా ఈ ప్లాస్టిక్ చిగురులు బాగా కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అయితే చిగురు తప్ప కొత్తగా అయితే చిగురు పుట్టదు, కానీ చక్కగా కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ చిగురు ఎలాగైతే ఉందో మన జీవితంలో కూడా ఆత్మీయ చిగురు అనేటువంటిది చూసేటప్పుడు చాలా అందంగా కనబడతాయి. ఏ చిగురులైనా ఆ ముదిరిపోయిన ఆకుల కంటే చిగురు మాత్రము అది చూడగానే చాలా లేత ప్రాయంలో ఈరోజు నీవు నేను కూడా ఈ లోకమనే మొద్దుల్లో నుండి దేవుడు మనలను చిగురుగా ఉంచినందుకు ఒక్కసారి దేవునికి అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనమంతా దేవుని యొక్క బిడ్డలుగా, చిగురులుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మొదటి మొద్దు మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇక్కడ అద్భుతమైనటువంటి దావీదుకు నీతి చిగురును పుట్టించెదను. ఇక్కడ ఈ దావీదుకి నీతి చిగురు పుట్టాలంటే ఎలా నడవాలంటున్నాడు? వివేకముగా, జ్ఞానముతో ఈ లోకంలో మనం నడవాలి. ఎందుకంటే పావురం వలె నిష్కపటంగాను, పాము వలె వివేకముగాను మనం నడుచుకోవాలని యేసుప్రభు వారే మనకి ఈ లోకాన్ని బట్టి మనము ఏ కీడుల్లో గాను, శోధనలో గాను పడకుండా జ్ఞానయుక్తముగా, వివేకముతో నీ జీవితంలో ఈ చిగురైనటువంటిది ప్రతిరోజు కూడా రావాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఇక్కడ ఎందుకు ఈ 5వ వచనంలో ఈ మాట చెప్పాడు? ఆ 1వ వచనం నుంచి ఆ 4వ వచనాలు ఒకసారి చదివితే అక్కడ అసలు సందర్భం ఏం జరిగింది, ఎందుకు చిగురు అనేది కావాలి అంటే 1వ వచనం అంటాడు అక్కడ, యెహోవాకు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు,
చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడని యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగును సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదును, అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించదును. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చదవబడిన 4 వచనాల్లో చాలా శ్రేష్టమైనటువంటి వివరణ. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క గొర్రెలు అనగా మీరే. ఈ గొర్రెలను అనగా దేవుని బిడ్డలను దేవుడే మిమ్మలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి మిమ్మలను ఎవరు చెదరగొట్టినా సరే వారికి ఏమొస్తుందట? శ్రమ. దేవుని సంగమా, కాబట్టి నా ప్రాణము మీ కొరకే, నా యొక్క తలంపులు, నా యొక్క ఆలోచనలు దేవుడిచ్చినటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని ఈ 3 సంవత్సరాల పరిస్థితుల్లో చాలా వరకు ఇంకా అభివృద్ధి ఇంకా చూడలేకపోయిన ప్రభు అని బాధపడుతూ ఉన్నారు. ఇంకా అద్భుతమైనటువంటి ఇంకా చెదిరిపోయిన గొర్రెలు ఇంకెవరెవరు ఉన్నారో, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, ముందున్నటువంటి కాపర్లు నడిపించిన విధానంలో అయితేనేమి, లేకపోతే వ్యక్తిగత జీవితాల వలన అయితేనేమి, ఆ యొక్క ప్రతి ఒక్క మొదట ఇక్కడ పళ్ళ తీసుకున్న బిడ్డలు, ప్రభు వాళ్ళలో బాప్తిజం పొందిన బిడ్డలు, ఇక్కడే రక్షించబడిన బిడ్డలు ఎంతమంది అయితే బయటకు వెళ్ళిపోయారు, వారందరూ ఇక్కడ గొర్రెలే. కాబట్టి ఇక్కడ వారందరూ సమకూర్చబడాలి అని దేవుని యొక్క ఈ స్థలంలో ఎంతగానో దేవుని బిడ్డలారా ప్రయాసపడ్డాను, ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాను. ఇప్పటికీ కూడా మనకి కొన్ని స్కోపులు అనేవి ఉంటాయి. స్టెటోస్కోప్ అనేది, టెలిస్కోప్ అనేది, బయోస్కోప్ అనేది. దేవుని బిడ్డలారా, ఈ స్కోపుల ద్వారా మనము చిన్నవి కూడా పెద్దవిగా చూడగలం. ఈరోజు మనం కార్చే కన్నీరు అవి ఆరిపోవచ్చు. సంచరించినటువంటి అడుగుల యొక్క ఆ ముద్రలు తుడిచేయటం వల్ల, కడిగేయటం వల్ల అవి పోవచ్చు. కానీ ఆత్మ ఇక్కడ మూలుగులు అవి ఎప్పుడు కూడా ఎక్కడికి పోవు. ఆమేన్. దేవుడు ఈరోజు ఈ అక్రమం అనే మొద్దు నుండి మొదటగా దేవుడు ఎందులో నుంచి చిగురు చేస్తున్నాడంటే అక్రమం అనే మొద్దు నుండి నీతి చిగురు. ఆమేన్. ఇక్కడ అక్రమం అనేటువంటిది సేవకుల వల్ల కనబడుతూ ఉంది. ఆ గొర్రెలను వారు ఏం చేశారంటే చెదరగొట్టారట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, 70 కుటుంబాలను కూడా నేను ఒకే ఆత్మతో చూశాను. 70 కుటుంబాలను కూడా ఒకే ప్రేమను పంచాను. 70 కుటుంబాలను కూడా ఒకే మనసుతో, ఒకే భావముతో, ఒకే తాత్పర్యముతో అందరినీ కూడా ఎన్ని విధాలుగా వారి మీద వీరు, వీరి మీద వారు ఎన్ని రకాలుగా చెప్పినా సరే నా గర్భంలోనే ఉంచుకున్నాను, నా గుండెల్లోనే దాచుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. అక్కడ పెట్టేటువంటి స్వభావము దేవుని యొక్క కాపర్లు అక్కడ కనిపిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ మొద్దుగా మారిపోయింది. మరలా దేవుడే కాపర్లు నియమించాడు, అనుకున్న వారిని ఏర్పాటు చేశాడు. అక్కడ ఏం జరిగిందంటే ఒక చిగురు అనేది మరలా వచ్చింది. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా పరిస్థితుల్లో మనకు అనుకుంటాం. చూడండి, ఒక చెట్టు మీద ఒక 10 కాకులు వాలేయండి. 10 కాకులు వాలితే ఆ 10 కాకుల మధ్య ఒక పావురం పిల్ల కూడా వాలిందండి. ఈ 10 కాకుల మధ్య పావురము ఉన్నంత మాత్రాన వారాలు అవుతున్నాయి, నెలలు అవుతూ ఉన్నాయి, సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. కాకులైతే రంగు నల్లగా ఉంటుంది తెలుసు, పావురం రంగు అయితే తెల్లగా ఉంటుంది. అయితే ఇది గడిపింది కదా అని సంవత్సరాలు దాని మధ్య ఉంది కదా అని ఏమైనా తెలుపు పావురం కాస్త నలుపు కాగిగా మారిపోద్దా? ఎప్పటికీ కూడా మారదు. కానీ దేవుని బిడ్డలారా, అవి ఎన్ని రాసుకున్నా, అవి ఎన్ని రెక్కలు దాని మీద పెట్టినా సరే
దాని యొక్క రంగు దాని మీదకి రాదు, దీనిలో ఉన్న రంగు దానికి వెళ్ళదు. కానీ అది ఒకటి చెప్తాను, దాని రంగు అయితే రాదు, కానీ ఆ కాకులతో గడపటం వలన ఆ కాకి యొక్క స్వభావం అయితే, దాని బుద్ధులైతే మాత్రం పావురంగి తప్పకుండా వస్తాయి. ఈరోజు మన జీవితంలో ఈ లోకం అనేటువంటి దేవుని బిడ్డలారా అక్రమం అనేటువంటి మొద్దులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ఈ అక్రమం అనే మొద్దులో ఈరోజు దేవుడు మనం అక్రమం చేయవారు కాదు, కానీ మనము నీతి చిగురైనటువంటి దేవుని పిల్లలము. ఆమేన్. రెండవదిగా దేవుని బిడ్డలారా, రెండవదిగా యెషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును, ఇశ్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇది ఎంత అద్భుతమైనటువంటి చిగురో చూసారా? ఏమంటున్నాడు? యెహోవా చిగురు. మొదటి చిగురు ఏంటి? నీతి చిగురు. ఇదేమో యెహోవా చిగురు. అదేమో అక్రమ మొద్దులో నుండి దేవుడు నీతి చిగురుని తీస్తే, ఇక్కడ ఏంటంటే మొదటి వచనం మనకేం కనబడుతుంది? ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. వీళ్ళకి మాత్రము యెహోవా చిగురు కావాలి, దేవుడు పేరు కావాలి. కానీ వారు ఏడు మార్చుకోరట, బట్టలు మార్చుకోరట, అన్నం మార్చుకోరట. నీ పేరు మాత్రం మాకు పెట్టు. 7 స్త్రీలు ఒకే పురుషుడిని వివాహం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి సందర్భము. ఇక్కడ వస్త్రం మాత్రం మార్చుకొని అంటున్నారు. అన్నం మా అన్నము మాదే, మా వస్త్రం మాదే, నీ పేరు మాకుంటే మాత్రము చాలు. హల్లెలూయా. ఇదేంటంటే దేవుని బిడ్డలారా, ఈ రెండవది ఏంటంటే చిరునామా లేని మొద్దు నుండి యెహోవా చిగురు. వాళ్ళకి ఏం కావాలి? నీ పేరు మాకుంటే చాలు, అన్నం మాత్రము మాదే, వస్త్రం మాత్రము మాదే. ఈరోజు వస్త్రము దేనికి సూచిస్తూ ఉంది? అన్నం దేనికి సూచిస్తూ ఉంది? అన్నము అనగా లోకంలో ఎన్నో అన్నాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఎంతో ఆహారం ఉంది. కానీ ఈరోజు మన దగ్గర ఉన్న ఈ అన్నము, ఈ ఆహారము, ఈ వాక్యం అనే అన్నము, ఇది దేవుడి నుంచి వస్తూ ఉంది. ఆమేన్. వస్త్రము మనకు తెలుసు. అక్కడ యాకోబు బేతేలుకు వెళ్దాం అన్నప్పుడు దేవుని బిడ్డలారా తన కుటుంబస్తులకు ఏమని అంటాడు? మీరు మీ వస్త్రములను మార్చుకోండి. ఇవన్నీ చదవండి, టైం లేదు కాబట్టి నేను షార్ట్కట్లు చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆదికాండం 35:1-4 కనిపిస్తుంది. తర్వాత జకర్యా గ్రంథం 3-4 వచనాల్లో వస్త్రాల కోసం చెప్పబడుతూ ఉంది. ఇక్కడ వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు అంటాడు అక్కడ జకర్యా గ్రంథం. నీ మలినమైన వస్త్రాలు, నీ పాపపు వస్త్రాలు అవి తొలగించి, ఇదిగో నేనిచ్చే దగదగ మెరిసే మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకో. ఆమేన్. ఈ వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి దేవుడిచ్చే ఈ రక్షణ వస్త్రము దేవుడి నుంచే వస్తుంది. ఈ అన్నం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? కానీ వారికి మాత్రం చూడండి ఎంత అద్భుతంగా, మేము మా అన్నమే తిందుమో, మా వస్త్రములే కట్టుకుందుమో, అవే కావాలి వాళ్ళకి. దేవుడిచ్చే అన్నం వద్దు, దేవుడిచ్చే వస్త్రములొద్దు. వారికి చిరునామా లేదు, అడ్రస్ లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు, చిరునామా లేని మొద్దులకు ఆయనే యెహోవా చిగురు. ఆమేన్. ఈరోజు మనకి దేవుని అన్నముగా దేవుడు ఏ ఆహారము వాక్యములో ఉందో ఈ ఆహారాన్ని మనం భుజించాలి తప్ప, లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆహారం మనకెందుకు? ఆ ఆహారంతో మనకు పొత్తు ఏంటి? లోకంలో ఉన్న వస్త్రాలతో మనకేంటి సంబరాలు? లోకంలో ఉన్న వస్త్రాలు లేదు ఈ 365 రోజుల్లో ఈ ఒక్క రోజేనండి, ఒక్క పూట పట్టుకోండి అలా చెప్పినా సరే మనకు అవసరం లేదు. ఆమేన్. ఎందుకంటే అవి మలినమైనవి కాబట్టి దేవుడిచ్చే వస్త్రము, దేవుడిచ్చే అన్నమే దేవుని బిడ్డలను మనం ధరించుకుంటే ఈ యొక్క చిరునామా లేని మొద్దులో నుండి ఆయన యెహోవా చిగురుగా మనము రాజకుమారులతో నడవగలము. ఆమేన్. మూడవ చిగురు దేవుని బిడ్డలారా
రోమపత్రిక 15 అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. రోమపత్రిక 15:12. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. చాలా ఇక్కడ యెషయాలో నుండి చిగురు. దేవుని బిడ్డలారా, యెషయా అనగా యెషయాకి ఎంతమంది కొడుకులు? 8 మంది. ఇక్కడ యెషయా గారు 8 మందిని కూడా ఒకేలా చూశాడా? 8 మందికి ఒకేలాగా పనులు అప్పగించాడా? ఈరోజు ఇంట్లో మనకి పిల్లలు అందరినీ మనం ఒకేలా చూస్తున్నాం, కానీ యెషయా గారు ఎందుకు అలా 8 మందిని ఒకలాగా చూడలేకపోయాడు? యాకోబుకి 12 మంది పిల్లలు, కూతురుతో కలిపి మొత్తం 13 మంది. ఎందుకు అందరినీ ఒకేలాగా చూడలేకపోయాడు? ఇస్సాకు కూడా 2 కుమారులు, ఇద్దరిని కూడా ఒకేలాగా ఎందుకు చూడలేకపోతూ ఉన్నాడు? కానీ మన పరలోకపు తండ్రి మనలందరినీ ఒకేలాగా చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎంత మంచివాడంటే మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన ఏమో దీవెనలు కురిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నిజంగా ఇక్కడిది ఏంటంటే దేవుని బిడ్డలారా, సమానత్వపు పెంపకము లేని ముద్దు నుండి యెషయా నుండి వేరు చిగురు. సమానత్వపు పెంపకము లేని ముద్దు అని మాట. ఈరోజు మనము యెషయాని బట్టి ఒక పాఠం నేర్చుకుంటున్నాం. అక్కడ రోమా గ్రంథంలో, రోమా పత్రిక, ఆ రోమా ప్రజలకు కూడా పౌలు యొక్క ప్రేమ ఏంటో ఆ కఠినమైనటువంటి సమానత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితుల్లో సమానత్వం అనేటువంటిది, మనమంతా ఒక్కటే. ఆమేన్. ఎవరో ఎక్కువ కానుకలు ఇచ్చారని వారి పేర్లని, లేకపోతే ఇవ్వలేకపోతున్నారు కదని వారి పేర్లు చెప్పకపోవడం అనేది ఏమీ లేదు. ఇక్కడ నువ్వు నేను అంతా కూడా సమానత్వమే. సమానత్వం అనేటువంటి చిగురు దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. వివిధ రకాల తలంపులతో, వివిధ రకాల ప్రేరేపణలతో, వివిధ రకాలుగా భావనలో అపవాదిగాడు మనకు కలిగింపజేస్తూ ఉంటాడు. ఇక్కడ యెషయా ముద్దులో నుండి నిజంగా దేవుడే ఒక చిగురుగా ఆ కుమారులందరిలో నుంచి, ఎవరిలో నుంచి రాలేదు కానీ దావీదులో నుంచే తీశాడు అనమాట. ఈరోజు మన జీవితము అటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికలో దేవుని బిడ్డలారా, ఈ 3వ చిగురు దేవుడు సమానత్వ పెంపకము అనే ముద్దులో నుండి మనం అలా ముద్దులుగా సమానత్వ పెంపకంగా వారి కాకుండా యెషయా నుండి వేరు చిగురుగా మనము మలచబడాలి. 4వ చిగురు చూడండి దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే మాట ఆలకింపని ముద్దు నుండి చిగురు అని నా సేవకుని నేను రప్పించి తిని. మొదటిది ఏం చిగురమ్మా? నీతి చిగురు. రెండవది యెహోవా చిగురు. మూడవది యెషయాలో నుండి చిగురు. నాలుగవది సేవకుడనే చిగురు. ఈరోజు సేవకుడనే చిగురు. నిజంగా దేవుని బిడ్డలారా, నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని మర్చిపోలేదు. సంఘము వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఆ సందర్భం అయితే ఆ చెప్పిన దినము నుంచి ఒక 20 రోజులు 15 రోజులు దగ్గర గుండె భయంకరమైనటువంటి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పటికీ కూడా కన్నీరు అయిపోయిన తర్వాత మరలా ఇంక లోపటేమో బాధ పెరిగిపోతుండేది అనమాట. ఎందుకో మరి అర్థమయ్యేది కాదు. మరలా ఇంకా ప్రార్థన చేయడానికి శక్తి వచ్చేది కాదు. గుండె అంత పీకేసినట్లుగా
చాలా వేదన, నిద్ర పెట్టేది కాదు. ఆ యొక్క పరిస్థితి దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మాట మనం వినాలి, దేవుడి వైపే చూడాలి. నడిపింపు ఎలా ఉంటే అలాగే కొనసాగించాలి తప్ప ఎప్పుడు కూడా మన సొంత చిత్తం చేయకూడదు. ఆమేన్. కుమారుడు అదే మంచి ప్రార్థన చేశాడు. దేవుడు నడిపించేది, చూపించేది, కళల ద్వారా చెప్పేది, దర్శనం ద్వారా చూపించేది స్థలానికి మనం వెళ్ళాలి. ఆమేన్. ప్రవచనాత్మకమైన ప్రార్థన. ఈరోజు మన జీవితంలో దేవుడు సేవకుడిలో నుండి చిగురు రావాలే తప్ప సేవకుడు వలన సంఘము మొద్దుగా మారిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఆమేన్. నా ప్రయాస అదే. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చిగురు రావాలే తప్ప చిగురు కాస్త ఎండిపోకూడదు. అందుకే చూడండి, అక్కడ అహరోను కర్ర, ఆ 11 కర్రల మధ్యన 12 కర్ర, అది అద్భుతమైనటువంటి పూత పూసింది, పుష్పములు వచ్చింది, ఫలాలు వచ్చింది. దేవుడికి ఇష్టమైనటువంటి కర్ర అది. ఈరోజు అటువంటి సేవకుడిగా 8వ కర్ర కూడా ఇక్కడ అటువంటి చిగురు వచ్చునుగాక. నా ప్రార్థన అదే దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఇక్కడ ఈ 4వ కర్ర మాట ఆలకింపని ప్రజల మధ్య అక్కడ చదువుతుంటుంటే ఆ 3వ అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది, ఫిర్యాదులు కనిపిస్తాయి. ఆ 3వ అధ్యాయం అంతా మీరు చదివితే. అందుకే ఆ టైటిల్ మాట ఆలకింపని మొద్దు నుండి చిగురు అనే నా సేవకుని నేను రప్పించి తినే. 5వ చిగురు దేవుని బిడ్డలారా, అదే జకరియా 6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు. చాలా ఇందులో 2 పాయింట్లు తీసుకుంటాం కనుక, మొదటిగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు. చిగురు అను ఒకడు కలడు. ఎందుకు చిగురు అనే ఒకడు కలడంటే ఆ మీద మనకేం కనిపిస్తుంది అంటే 9వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దాయి, తోబియా, ఎదయా అనువాదులు జఫన్యా కుమారులకు యెషాయి ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటకు పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి. చాలా ఇక్కడ యెహోషువకు ఇక్కడ ఒక యెహోషువ ఉన్నాడు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం తర్వాత వచ్చే యెహోషువ అంటే మోషే శిష్యుడైనటువంటి సేవకుడైనటువంటి ఆ యెహోషువ వేరు, ఈ యెహోషువ వేరు. ఈ యెహోషువ దైవ సేవకుడు, మంచి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇతనికి కిరీటము దేవుడే చెయ్యమని చెప్తున్నప్పుడు ఈ కిరీటం కొరకు బంగారము, అక్కడ ఉన్నటువంటి వెండి, దేవుడు పెట్టారా ఆ యొక్క ఎవరు వారు బబులోను నుండి వచ్చిన ఒక చెరలో నుంచి వచ్చారు. చెరలో నుంచి వచ్చిన వారి దగ్గర డబ్బులు ఏమైనా ఉంటాయా? జైల్లో నుంచి వచ్చిన దగ్గర డబ్బులు ఉంటాయండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే కదండి నేను జైల్లో నుంచి వచ్చాను, ఇక కష్టపడాలి, ఇంకా డబ్బులు దాయాలి, అప్పుడు మీరు అడిగితే నేను ఇస్తాను. ఇప్పుడే నేను చెరలో నుంచి వచ్చాను. అయినా సరే చెరలో నుంచి వచ్చిన వారికి ఎంత దాతృత్వం అంటే, దేవుని బిడ్డలారా వారు చూడండి, వారి కోసం అంత మంచి మాట అంటాడండి. చెర పట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దాయి, టోబియా, యోదయా అనువారు, ఈ ముగ్గురు కూడా మంచి మనసు కలిగిన వారు. ఈ ముగ్గురు కూడా ఇద్దరు ఇస్తామని ఒకరు ఇవ్వమని అనట్లేదు. ఈ ముగ్గురు కూడా దేవుని బిడ్డలారా కిరీటానికి వారు జఫన్యా కుమారుడు యెషాయి ఇంట దిగి ఉన్నారట. ఆ యెషాయి ఇంట దిగి ఉన్న వెంటనే దేవుడు వాక్కు వెళ్ళేసరికి జకర్యా గారికి చెప్తూ ఉన్నాడు, వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని. ఇక్కడ దీనికి ఏంటంటే టైటిల్ దేవుని బిడ్డలారా, కష్టకాలంలో ఉన్న మొద్దు. కష్టకాలంలో ఉన్న మొద్దు నుండి దేవుని యొక్క చిగురు. అవే ఈరోజు నీకు ఇవ్వటానికి డబ్బులు లేవు, ఈరోజు నీకు అర్పించడానికి డబ్బులు లేవు, కానీ నీ ధనము, నీ సంపద ప్రతిదీ కూడా దైవికమైనటువంటి కార్యక్రమాలకే
నువ్వు ఇచ్చుదువుగాక. ఎందుకంటే ఆమె లేమిలో కూడా ఆ కాసులు దేవునికి అర్పించింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన జీవితాల్లో దేవునికి అర్పించేటువంటిది, అందుకే ఏమన్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అన్నాడు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఈ మాట మనం పట్టుకున్నట్లయితే, నిశ్చయముగా అంటే కన్ఫర్మ్ అన్నమాట. నీ చేతుల కష్టార్జితము. వీరేమో చెరలో నుంచి వచ్చారండి. చెరలో నుంచి వచ్చిన వారికి దేవుడు ఒక ఆజ్ఞ వేశాడు, మీ దగ్గర ఉన్న బంగారము, మీ దగ్గర ఉన్న వెండి, అది ఇదిగో యెహోషువ ఒక కిరీటం చేయాలి, మీరు డబ్బు తీసుకొని రండి. ఆ రోజుల్లో డబ్బులు లేవు కాబట్టి, ఆ రోజుల్లో ఈ పత్రాలు లేవు కాబట్టి, ఆ రోజుల్లో ఈ కరెన్సీ లేదు కాబట్టి, ఆ రోజుల్లో ఈ డాలర్లు లేవు కాబట్టి, ఆ రోజుల్లో చేతిలో వాడుక ఏంటమ్మా, బంగారమే. ఆ రోజుల్లో వెండే. ఆ రోజుల్లో వస్తువు రూపమైనటువంటి అవే కాబట్టి, పేపర్లో ముద్రింపబడినటువంటి కాసులు కాదు కాబట్టి, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును ఆ రీతిగా దేవుని సేవకు అర్పించారు. కాబట్టి వారిలో నుండి దేవుడు సెలవిచ్చిన చిగురు అను ఒకడు కలడు. చిగురు అను ఒకడు కలడు. ఐదవదిగా చిగురు అనే ఒకడు, చిగురు అనే ఒకడు ఇక్కడ ఉన్న వారందరిలో కలడు. ఆమె ఈ చిగురు దేనికి మనము ఖర్చు పెట్టాలి? నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితము నువ్వు అనుభవించాలంటే, నీలో వచ్చినటువంటి కష్టార్జితము దైవికమైనటువంటి వాటికి, అక్కడ ఏమంటాడు పౌలు, నేను పానము చేసినను భోజనము చేసినను దేవుని నిమిత్తమే. ఆమేన్. మనం కష్టార్జితము, మన శుక్రవారం చెప్పాను, మనము బహుమానాలు 4 బహుమానాలు చెప్పాను. అన్నపానములు కలిగి ఉండుట కూడా ఒక బహుమానమే. అంటే అన్నపానములు దేవునికి ఇచ్చే ఈ బహుమానమును నువ్వు నీ కొరకు మాత్రము, దేవుని కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప రెండవ దేనికైనా సరే నీ డబ్బులు ఇచ్చావా నీకు శ్రమలు వస్తాయి. నువ్వు దేనికి ఇచ్చినా ఇచ్చిన దాన్ని బట్టి లెక్క ఉంటుంది దేవుని బిడ్డ. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు లేచుట, కూర్చొనుట, నడుచుట, పండుకొనుట నాకు తెలియదు అంటున్నాడు 139 కీర్తనలు. నువ్వు ఆకాశంలో ఎగిరిపోయి ఉన్నాను, నీటిలోకి వెళ్ళని ఉన్నాను, రెక్కలు పట్టుకొని నువ్వు ఎగురుతూ ఉన్నా నేను ఉన్నాను, ఎక్కడికి వెళ్ళని ఉన్నాను అంటున్నప్పుడు, నీ మీద నీ వెంట్రుకలే తెలుపు నలుపు అవుతున్నా కూడా ఆయన తెలుసు అంటాడు. నాకు తెలియకుండా నీ జీవితంలో ఏది జరగదంటున్నప్పుడు, నువ్వు ఇస్తున్నటువంటి గుంపుల విషయంలో, నువ్వు చేస్తున్న పరిచయ విషయంలో, నీ కదలిక విషయంలో దేవునికి శ్రద్ధ లేదంటావా? ఆయన చూడట్లేదే, సరేలే నీ కొంత ఎవరికి ఇచ్చేద్దామని అంటే అది నీ బలహీనత తప్ప. మొదటి మాట ఏం చెప్పాను, మొదట చిగురైనటువంటిది మనము చాలా జాగ్రత్తగా, వివేకముతో, జ్ఞానముతో మనము దేవుని బిడ్డలారా అక్రమం అనే ముద్దులో నుండి మనకు చిగురు రావాలంటే అక్కడ మనం జ్ఞానం అనేది ప్రదర్శించాలి. ఎవరు ఏ సందర్భాల్లో నిన్ను చిక్కులు పెట్టడానికి వస్తున్నారో, ఎవరు నిన్ను ఏ సమయంలో నీ అభిషేకాన్ని దొంగిలించడానికి వస్తున్నారో, ఎవరు ఏ సమయంలో నీ ప్రార్థనలకు, నీ కష్టార్జితానికి, ఇంకా అక్కడ అంటాడు చిల్లు సంచిలో, ఈ జకర్యా గ్రంథంలోనే దేవుని పెట్టారు, చిల్లు సంచిలో పడేటువంటిది నువ్వు ఎంత కష్టపడతావు అక్కడ చిల్లు అనేది పడిపోతుంది. ఎప్పుడు నువ్వు దేవుని కిరీటాలకు ఇవ్వకుండా, దేవుని యొక్క సేవకు ఇవ్వకుండా, నీ కొరకు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. రెండవది దేనికి నువ్వు తీసిన, ఇంకా రెండవది తప్పించిన ఇంకా లోకంలో ఇంకేముంది? దేవుడు నువ్వు తప్పించి మూడవది ఏముంది? ఒకడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఎవడో వాడు? మూడవది వాడని వాడు. మొదట దేవుడు, రెండు నువ్వు. నిజంగా పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఏదైనా తోటలేమో ఆదాము ఉన్నాడు. ఒకసారి చదవడం సోదరం చెల్లిద్దాం. హల్లెలూయా. అపవాదిగాడు అనుకుంటున్నాడు ఇదండి పరలోకంలో కూడా దేవుడు ఉన్నాడు, ఈ భూమి మీద కూడా మరొక దేవుడు ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలని చూస్తే పిచ్చెక్కిపోతుందట. ఏదో ఒకటి చేయాలి, అక్కడికి వెళ్ళాలని వెళ్ళలేను, అక్కడి నుంచి తన్నాడు కాబట్టి ఎక్కడ పడిపోయాను, ఇతని సంగతి ఏంటి చూద్దాము, ఇతను కూడా ఏదో నేను పడబడితే కింద ఒక స్థలం ఉంది, అక్కడికి ఇతను పంపించేస్తాను, ఇతను ఉండే స్థలంలో నేను ఉంటాను అనుకుని వాడు ప్లాన్ వేసి, వాడు దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని వాడేమో ఏం చేయాలనుకుంటాడంటే,
భూమి కిందలో పాతాళం కింద ఉన్నటువంటి అగాధపు మట్టు కిందకి ఒక మూలన పడితివి. దేశం నక్షత్రమా, వేకు చుక్క. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి మానవుడు, ఈ ఇద్దరిని కూడా వాడు ఏంటంటే ఇచ్చెక్కిపోయి నేను ఎలాగైనా సరే పడగొట్టాలని ఎప్పటికీ కూడా మూడవ వ్యక్తిగా తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే చిగురు అని ఒకడు కలడు. ఇక్కడ మీరందరిలో కూడా చిగురనే ఒకడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. నీలో నాలో మనందరిలో కలడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే కష్టకాలంలో ఉన్న మొద్దు నుండి చిగురు అని ఒకడు కలడు. తర్వాత 6వ చిగురు అందులోనే, అదే జకర్యా 6వ అధ్యాయము 12వ వచనం, ఆ బి పాయింట్. అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఆమేన్. ఈరోజు అది నువ్వే, నేనే, మనమే. దేవుని ఆలయం ఎవరో కట్టరు, ఆయన దిగొచ్చి బాగుంది, ఆయన పట్టుకోలేడు దేవుడు పెట్టాడు. నిజంగా దేవుడితో నడవాలి అనేటటువంటి ఆశ పాత నిబంధన కాలంలో 300 సంవత్సరాలు నడిచాడు. ఎవరమ్మా? మను. 300 సంవత్సరాలు. అతను బతికిన కాలం ఎంత? 365 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? అంతే. అంటే ఇక్కడ సంవత్సరాలు లెక్క, అక్కడ దినాలు లెక్క. ఇక్కడ మనం దినాల లెక్కే బతకడానికి కష్టమైపోతుంది, కానీ ఆయన సంవత్సరాల లెక్క బతికి చూపించాడు అనమాట. ఆమె 365 సంవత్సరాలు అక్కడ బతికాడు. 365 రోజులు ఇక్కడ సంవత్సరానికి. దేవుడు పెట్టారు దినాలు ఎక్కడికి, అక్కడేమో సంవత్సరాలు అనమాట. ఇయర్స్ ఇక్కడ డేస్ అనమాట. అయితే ఈ 365 రోజులు 60 రోజులు లోకానికి అప్పగిస్తే పిల్లల కనడానికి, భార్యతో ఉండడానికి, లోక సంబంధమైనటువంటి 65 సంవత్సరాలు. అని 300 ప్రతిష్ఠితమైనటువంటిది. 300 సంవత్సరాలు కూడా దేవుడు పెట్టారా. ఆదాము తరాలలో 7వ తరం వాడు, 7వ సంఖ్య హనోకుదే. ఆమేన్. ఈరోజు 7వ సంఖ్యగా, 7వ దేవుని బిడ్డలారా ప్రణాళికలో, ఈ పరిచర్యలో మీరు ఉన్నారు. 7వ కాపరి పరిపాలనలో మీరు ఉంటూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి మందిరాలు కట్టేటువంటిది. మందిరాలు కట్టాలి, ఇంకా చాలా మందిరాలు కట్టాలి. నీ ధనము అందుకొరకే. నువ్వు ధనము దాయి సంవత్సరానికి ఎంత అనేసి ఇదిగో మందిరాలు కట్టడానికి. తెలుగు బాప్టిస్ట్ సంఘము ఒక్కటి మాత్రమేనా? ఎక్కడికి మాత్రమేనా? క్యారల్స్ ప్రతి సంవత్సరం కూడా చుట్టూ వీధులన్నీ కూడా ఒక అనాథల్లాగా తిరిగి ఈ 70 కుటుంబాలకే తిరుగుతూ ఉన్నాం తప్ప ఎందుకు పక్క గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి లేదు? ఎందుకు ముందున్న గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి లేదు? ఎందుకు అటువైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగు బాప్టిస్ట్ చర్చి లేదు? ఉండాలి, ఉండును గాక. అప్పుడు ఉన్నప్పుడు ఈ క్యారల్స్ అనేటువంటిది బయట ఉన్నటువంటి సంఘాలలాగా మనము కూడా క్యారల్స్ ఒక రోజుతో ముగింపు కాదు, కనీసం వారం రోజులైనా ఉండును గాక. ఉండాలంటే 7 సంఘాలు. నేను 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాను. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని ఉన్నాను. కనీసం నీ ప్రాణం ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకో. దేవా, నా ప్రాణం ఉన్నంత వరకు 7 సంఘాలు, ఈ ఒక సంఘము ఇంకా 6 సంఘాలు కట్టాలైనా అని తలంపులు మీకు వచ్చింది కాక. కష్టమే లేదు దేవుని బిడ్డలారా. ప్రయాస దేవునిలోనే మనకుంది. అతను ఏసావు వేటాడి అలిసిపోయాడు కాబట్టి జాస్తత్వం అమ్మేశాడు. ఈరోజు మనం ఏంటంటే ప్రార్థన చేసి అలిసిపోవాలి, సేవ చేసి అలిసిపోవాలి, సువార్త చెప్పి అలిసిపోవాలి, దేవుడి కొరకు మాట్లాడి ఆ నెహెమ్యాలాగా మందిరాలు కట్టి 12 ద్వారాలు కట్టి దేవుడి కొరకు ఆ 12 బాక్సుల్లో కానుకలు వేసి అలిసిపోవాలి. అప్పుడు నీకు అద్భుతమైనటువంటి రక్షణ శృంగము. ఆమేన్. ఈరోజు మన జీవితంలో మందిరాలు కట్టాలి. నాకైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాను, 7 మందిరాలు ప్రభువా, లేకపోతే 12 మందిరాలు. 12 మందిరాలు, 7 మందిరాలు. 12 అన్న దేవుడు అద్భుతమైనటువంటి, అది గోత్రాల సంఖ్య, అపోస్తుల సంఖ్య. 7 అనేది కూడా 7 సువర్ణ దీప స్తంభాలు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు. మనకి ఇటువంటి తలంపులు రావాలి. మన ధనం అందుకొరకు ఖర్చు పెట్టాలి. దేవుని సంఘమా, మీరు ఒకవేళ కట్టలేకపోతే ఆ డబ్బులు నాకు పంపించండి. హల్లెలూయా. ఎక్కడున్నా సరే పేరు పెట్టి మీరు అక్కడ రావచ్చు, మీరే చెయ్యండి. తండ్రి అక్కడ కట్టండి అని మీరు
మీకు ఒకవేళ టైం కాకపోతే అక్కడ అంటాడు కదా ఏమని, ఒకవేళ ప్రకటించేవారు లేకపోతే ప్రకటించేవారిని పంపండి అని అంటున్నాడు అనమాట. మీరు పంపించడానికి నేనున్నాను దేవుని పెట్టారా, పంపించడానికి ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. కాబట్టి నీ ధనము దేవుని సంఘాలు కట్టాలి, దేవుని మందిరాలు కట్టాలి, దేవుడు రాజ్యం కట్టాలి, దేవుడి యొక్క చిత్తాన్ని కట్టాలి. దీని కొరకే మనం తీయాలి తప్ప దేవుని బిడ్డలు ఈ చిగురు అనేటువంటిది 6వ చిగురు ఏంటంటే 6వ చిగురు దేవుని బిడ్డలారా లోకమనే మొద్దు నుండి అతడు తన స్థలములో నుండి చిగురించును. ఇప్పుడు ఈ లోకమనే మొత్తం లోకంతో ఒక మొద్దు అని మాట. ఈ లోకమనే మొద్దులో మనల్ని రోజు కూడా మొద్దు అనేటువంటి అపవాది ఏం చేస్తాడు, వద్దు మందిరాలు కట్టకు, వద్దు సువార్త చేయకు, వద్దు దేవుడికి ఇవ్వకు, వద్దు దేవుడి పనులు చేయకు, ఇది ఇంకా వేరు ఉన్నాయి కదా వాటికి ఇవ్వు, దేనికైనా చెయ్యు అని నీకు ఎన్నో కోణాల్లో సులువుగా చిక్కులు పెట్టే మొద్దులు అనేవి దగ్గరికి వస్తాయి. అప్పుడు నీవు జ్ఞానం అనేటువంటిది నీకు అవసరము. ఇక్కడ దేవుడు అనే చెప్తూ ఉన్నాడు. దేవుడు అన్నారు అననీయ సఫీరా ఏం చేశారు, ఆ డబ్బుల్లోనే దేవుడికి ఇచ్చారు. ఇచ్చినందుకు దేవుడు అననీయ ఎంతకే అమ్మావా, ఎస్ లార్డ్, ఎస్ ఎవరానా అన్నట్టుగా ఎంతకే అక్కడ పడిపోయాడు. అంతే పడిపోయాడు. లేపడానికి మన లాభం ఇంకా తీసుకెళ్ళి అలా గుమ్ములు పెట్టారు అనమాట. సఫీరా ఎంతకే అమ్మావా, అది మీ ఆయన పాదాలు అల్లకడే ఉన్నాయి, ఆయన తెలియదు పాపం. అవును ఎంతకే. దేవుడు పెట్టారా వారికే తీసుకొని రావడానికి దేవుడికి అంత కోపం వచ్చినప్పుడు నీ ధనములోనిది నువ్వు దేనికి ఇస్తూ ఉన్నావు? చాలా తేలిక అనుకుంటారు ఈ అయ్యారు ఈ ఉపదేశం అంతా ఎక్కడి నుంచో వస్తుంది, ఇది 3 రోజుల క్రితం అయిన మీటింగ్ల మీద ఉన్నట్లుగా ఉంది ఇది అంటున్నాం అనేసి మీరు అనుకుంటారు కదా. దేవుని పెట్టారా అన్ని పాయింట్లు దాని మీదే, 7 పాయింట్లు దాని మీదనా, కొన్ని ఏదో ఒక పాయింట్ అంటే దాని మీద వచ్చింది అనుకోండి, కొన్ని 7 పాయింట్లు దాని మీద కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అంశం ఏంటి, అసలైన అంశము రాజకుమారుడితో నడవాలి అంటే 7 రకాల మొద్దులు ఇవన్నీ దేవుడు. ఏడవ చిగురు ఏంటంటే సంఘమే. ఆమె తెలుగు బాబు సంఘమే దేవుని పెట్టారా. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మందిరం. అక్కడ ఆ స్టేజ్ దగ్గర కూర్చున్నా, ఈ మందిరం గోడ దగ్గర వెనక్కి కూర్చుంటే వేసవికాలం వస్తుంది, చాలా అద్భుతమైన ఏసీ గాలి అండి, చాలా సంతోషం. అక్కడ కూర్చొని ఎన్నో కన్నీటి ప్రార్థనలు, ఎన్నో పాటలు రాశాను, ఎన్నో వర్తమానాలు సిద్ధపడ్డాను. ఇంకా అయినా కూడా చాలా దేవుని సన్నిధిని అనుభవించాను. దేవుడు ఈ చిగురులో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఈ 3 సంవత్సరాలు దేవునికే మహిమ ఘనత, సంఘాన్ని 70 కుటుంబాలను జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయనతో నడిచేటువంటి చిగురుగా, ఆయన కొరకు బ్రతికే చిగురుగా జీవం కలిగినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వశక్తి తెలుగు బాపి సంఘం మీద, కుటుంబాల మీద ప్రభు అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింపచేయుగాక. అందరం నిల్చుందాం దేవుని బిడ్డలారా, అందరం నిల్చుందాం దేవుని సన్నిధిలో, అందరం నిల్చుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడా, ఎన్ని మేలు ఉపకారాలు చేసావు తండ్రి. మీరు ప్రేమించిన సంఘాన్ని బట్టి, మీరు ప్రేమించిన ఈ చిగురుని బట్టి మా జీవితాలు మొద్దుగా ఉండకుండా దావీదు చిగురుగా, యెహోషువ చిగురుగా, యెహోవా చిగురుగా, యెషయి చిగురుగా, సేవకుని చిగురుగా, ప్రభువా ఈ మందిరాలు కట్టే చిగురుగా, 7 రకాల చిగురుగా నాయన మీరు 2025 సంవత్సరంలో కూడా మీరు ప్రతి బిడ్డ కూడా నాయన చిగురుగా మీరు మలిచి వర్ధిల్లింపచేయమని, బలంలోకి పాల్గొనుటకు చిగురుగా నడిపించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది కానుకలు అర్పిద్దాం. ప్రత్యేకమైన పాటలు పాడుతుంది.